యూట్యూబ్లలో చూసి వంటలు ఆటలు చదువులు నేర్చుకునేటోళ్ళే కాదు, సొంతంగా సర్జరీలు ఆపరేషన్లు చేసుకునేటోళ్ళు కూడా ఉంటారన్న ముచ్చట మొన్న వారం కిందనే చెప్పుకున్నాం కదా. యూట్యూబ్ శిష్యరికాలు ఆడికే ఆగుతలేవుళ్ళు, సాక్ష్యాధారాలు దొరకకుండా మర్డర్ చేయడం ఎలా అని కూడా నేర్చుకుంటున్నారట కొందరు. ఇగో పోలీసు వాళ్ళ వెనక నల్ల ముసుగు దొడుక్కొని నిలబడ్డాడు చూడు, ఈ బద్మాషోడు అసంటి దుష్ట శిష్యుడేనట యూట్యూబ్ కు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం కదిరేపల్లిలో ఉండే ఈ నరసింహమూర్తి అనేటోడు కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా అరసికేర్లో ఉండే రమాదేవి అనట ఆమెతో పరిచయం పెంచుకొని ఆమె కంటే ఎక్కువ ఆమె పేయి మీద ఉన్న బంగారం మీదే పాయరం పెంచుకున్నట. మరి అంతకుముందే అలవాటు ఉందో తర్వాతనే అలవాటు పడ్డాడో కానీ బెట్టింగ్ యాప్లకు బగ్గా అలవాటు పడ్డాడట. ఇక ఉన్న పైసలన్నీ ఊడపోయినాక రామాదేవి పేయి మీద ఉన్న బంగారం కొట్టేసి చేసిన అప్పులు కట్టి మళ్ళా ఫ్రెష్గా బెట్టింగ్ ఆడొచ్చని ప్లాన్ వేసి కర్ణాటకలో ఉండే రమాదేవికి మా ఊరు చూద్దరమ్మని మాయమాటలు చెప్పి రప్పించి అడవిలోకి తీసుకుపోయి యూట్యూబ్లో చూసి నేర్చుకున్న మర్మకలను ప్రయోగించి మర్డర్ చేసిండట. అయినా వీంది మొదటి సంది క్రిమినల్ మెంటాలిటీనట. చేయదలుచుకున్నాడు చూశానా చేస్తాడు, చూడకున్నా చేస్తాడు. ఇలా యూట్యూబ్ నేర్పిన మర్మకల తప్పే ఉంటది కదా. ఏడన్నా మంచి ఉంటది, చెడు ఉంటది. ఏది నేర్చుకోవాలనేది మన మీద డిపెండ్ అవుతుంది, అంతే కదా.